ఇచ్చేసరికి అతను పుష్టిగా భోజనం చేసి లేచి నారాయణ అనుగ్రహ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించారంట ఆ తల్లికి. అతను వెళ్ళిపోయాక ఆ తల్లి ఆకు తీస్తూ పీట తీసి చూసేసరికి ఆ నగ ఆ పీట కింద అలానే ఉందట. అయ్యో, ఇతను నగ మర్చిపోయి వెళ్ళిపోయాడు అని బాధపడుతూ బయటికి వెళ్ళి వెతికారట. కానీ ఆ బ్రహ్మచారి ఎక్కడ కనిపించకపోయేసరికి సరేలే అని చెప్పి ఒక కునుకు వేశారంట. అప్పుడు శ్రీ విష్ణుమూర్తి కలలో కనిపించి, సీతమ్మ, నీ ఆదరణ ఎలా ఉంటుందో చూడడానికే నేను ఆ బ్రహ్మచారి రూపంలో వచ్చాను. నిన్ను పరీక్షించడానికే ఆ నగ అడిగాను. నువ్వు వెంటనే తీసిచ్చినందుకు నాకు చాలా సంతోషం కలిగింది. నువ్వు రేపటి నుంచి అన్నదానం ఎలా చెయ్యను అని ఆలోచిస్తున్నావు కదా, నువ్వు ఏ బెంగా పడకు. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. ఆవిడ లేచిన తర్వాత ఈ విషయాన్ని భర్తతో చెప్తే, సరేలే కలే కదా అని అనుకున్నారట. ఆ మరుసటి రోజు ఉదయం వాళ్ళ పొలం తవ్వుతూ ఉంటే అక్కడ పెద్ద పెద్ద బంగారు నాణాలతో ఉన్న 2 లంక బిందెలు కనిపించాయట. దానితో వాళ్ళు దానిని ఇంటికి తీసుకొచ్చి సంతోషంతో విష్ణుమూర్తికి కృతజ్ఞతలు చెప్పుకున్నారట. దీనితో మళ్ళీ ఆ నిత్య అన్నదానాన్ని కొనసాగించారంట.